రాజకీయాల్లో నీటి మంటలు ఎగసి పడుతున్నాయి. తెలంగాణలో నీటి పంచాయతీ మరోసారి అగ్గి రాజేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాపం మీదంటే మీదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. నీళ్లపై మంటలు టీ పాలిటిక్స్ ను ఏ మలుపు తిప్పనున్నాయి? వాటర్ ఫైట్ లో పైచేయి సాధించేదెవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రేపిన చిచ్చు టీ పాలిటిక్స్ లో వాటర్ సెంటిమెంట్ కు ఆజ్యం పోసింది. తెలంగాణలో నీళ్లపై నిప్పులు కురుస్తున్నాయి. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలను మాత్రమే తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి కేసీఆర్ మార్చడంతోనే 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదాల్లో ఒకటైన మళ్లీ అదే రాజకీయాగ్ని రగిలించి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాల మార్పులు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అభ్యంతరం చేసిండ్రో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటారని కూడా హామీ ఇచ్చారు. తన హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ దీనిపై రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు. వాళ్ళు నోరికి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకలేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. అసలు ఇంతకీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంటలు రేపుతున్న నీటి పంచాయతీ ఏమిటంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 32,250 కోట్ల అంచనాతో నాటి కేసీఆర్ ప్రభుత్వం 2015లో పనులు చేపట్టింది. 2023 నాటికి సవరించిన అంచనాలు 55,086 కోట్లకు చేరాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో 29,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కకట్టాయి. ఈ 2 అంచనాలను 2015-16 నాటి ధరల ప్రకారం లెక్క కట్టారు. దీని ప్రకారమే ఇంతవరకు చేసిన ఖర్చు పోను అదనంగా 25,000 కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా మిగిలిన పనులకు బిల్లులు చెల్లించడం, డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ కు భూసేకరణ అన్నీ కలిపి ప్రాజెక్టు వ్యయం 85,000 కోట్లవుతుందని తాజాగా నీటిపారుదల శాఖ ఓ అంచనాకు వచ్చింది. ఇది కూడా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కాకుంటే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని, రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము అధికారంలో ఉండగా 90% పనులు పూర్తి చేశామన్న హరీష్ రావు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10% పనులు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ జాప్యం చేస్తోందని విమర్శించారు. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత డిపిఆర్ వాపస్ వచ్చింది. మేమేమో 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 ఎకరాల భూమి సేకరించినాం. 7 అనుమతులు తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏం చేసినావు? డిపిఆర్ వాపస్ వచ్చింది. నువ్వు పాలమూరు మీద పగబట్టినావు. బీఆర్ఎస్ వాదనలను అటు రాజకీయంగా ఇటు పాలనా పరంగా కొట్టిపారేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచింది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపించిందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమతో 1,83,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేవలం 27,000 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక అనుమతుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్నారు. అన్నింటికంటే ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమాంతం పెంచిందని, భూసేకరణ, పునరావాసం వంటి ఖర్చులను ఈ ప్యాకేజీలో చేర్చలేదని తప్పుపట్టారు మంత్రి ఉత్తమ్. దక్షిణ తెలంగాణకు వరప్రదాయనైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ బద్ద వ్యతిరేకమని, దాన్ని తాము పూర్తి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. మొత్తానికి గత 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఎండగట్టేందుకు రేవంత్ ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెడుతోందని ఎదురుదాడి చేసేందుకు కారు పార్టీ సిద్ధమవుతోంది. మరి ఈ వాటర్ ఫైట్లో పైచేయి సాధించేదెవరు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.